హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది. మా స్వాములకైతే భవానీ విడుములు అయ్యాయండి నిన్న. ఇవాళ అప్డేట్ చేశాను చూడండి. అమ్మవారిది మా స్వామి వాళ్ళకైతే 41 రోజు అమ్మవారి దీక్ష చేశారండి. ఇంకా పైనే అయ్యింది. అయ్యప్ప స్వామి భవానీ మాల 2 ఒకేసారి వేశారన్నమాట. ఇంకా మా స్వామి మా పాప భవానీ స్వామి ఇద్దరు వేశారు కదండి భవానీ మాల. వాళ్ళకైతే నిన్న విడుములు అయితే కంప్లీట్ అయిపోయాయండి. గురుస్వామి గారి చేత విడుములు అది చేయించుకున్నాము. ఈ భవానీ మాల ఏంటంటే 11 రోజులు, అలానే 21 రోజు, 41 రోజు కూడా వేసుకోవచ్చండి దీక్ష. ఇంకా వీళ్ళైతే స్వామి అయ్యప్ప స్వామి వారి మాలతో పాటు భవానీ మాల కూడా వేసుకున్నారన్నమాట. కంప్లీట్గా అయితే 41 రోజు దాటిపోయిందండి. ఇంకా అందుకని విడుములు అనేది అమ్మవారికి ఇచ్చేసామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారిది భవానీ మాల అప్పుడే అంత తొందరగా కంప్లీట్ అయిపోయిందా అనేసి చాలామంది వచ్చారండి. ఆ రోజు అమ్మవారి విడుములు కంప్లీట్ అయిపోయిన తర్వాత గిరి ప్రదక్షిణ అది చేసుకోవాలి కదండి. గిరి ప్రదక్షిణ కూడా చాలా ఈజీగా అయిపోయింది. స్వాములు అందరితో సరదాగా వెళ్ళమాట. ఈవినింగ్ 8 అలా అయిపోయింది. అందరూ గ్యాదర్ అయ్యేసరికి 8 కంప్లీట్ అయిందండి. 8 నైట్ 12 వరకు పట్టింది టైము మనం గిరి ప్రదక్షిణ అది చేసేసరికి. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా మేమైతే విడుములు అది ఇవన్నీ వేసేసామన్నమాట అందులోని. ఇంకా పాపకైతే విడుములు అది కట్టేసాము. ఫాస్టింగ్ అయితే ఉన్నారండి ఆ రోజు పిల్లలు. మా స్వామి పాప భవానీ దీక్ష వేసుకున్నారు కదా. ఇంకా మా స్వామి కూడా అలానే విడుములు అది కట్టేసుకున్నారు. ఒక్కొక్కరికి విడుములు అనేది కట్టేశారన్నమాట. అలానే స్వామి ఆంజనేయ స్వామి దగ్గర పిక్ తీసుకున్నారు. ఇడుముడు కట్టిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా తీసుకున్నారు. చాలా బాగున్నారు కదా అమ్మవారు. ఇంకా అలానే స్వామిలకి మాల దండ అది వేయడానికి స్వామిలు వచ్చారండి. భవానీలు కూడా వేశారు చిన్న భవానీలకి. హ్యాపీగా అనిపించింది. మా చిన్న స్వామి అయితే భవానీ మాలలో చాలా బాగుంది కదా. అందరూ వచ్చి ఇంకా మాలాధారణ దండలు అది వేశారన్నమాట స్వాములకి. ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే భవానీలు అందరూ ఒక పిక్ తీసుకున్నారు గురుస్వామి గారితో. ఇంకా అందరూ గిరి ప్రదర్శన స్టార్ట్ చేయడానికి ఒకే దగ్గర ఉండి దిష్టి అది తీసేశారండి భవానీలందరికీ. ఇది కృష్ణానది దగ్గర అమ్మవారి టెంపుల్ ఉందండి, అక్కడ చేశారన్నమాట పున్నమి ఘాట్ దగ్గర. ఇంకా భవానీలందరూ స్టార్ట్ చేసేసారు దిష్టి తీసిన వెంబటే. ఇంకా ఆగలేదండి. వెంటనే వెళ్ళిపోయాము గిరి ప్రదర్శనకి. అప్పటికే టైము 9 అయిపోవచ్చింది. గిరి ప్రదర్శన టైం సరిపోద్దని ఇంకా వెంటనే వెళ్ళామండి. అప్పటికే 12 అలా అయిపోయింది. అక్కడికి ఆఫ్ 1 o'clock వరకు వెళ్ళేసామండి. ఇంకా అక్కడ క్లోజ్ చేశారు. సరదాగా ఇంకా గిరి ప్రదర్శన అది చేసుకున్నామండి. మా అమ్మాయిది నేను ఎత్తుకున్నాను అనమాట. అలా ఎత్తుకోవచ్చు అన్నారు. అమ్మవారిది పర్వాలేదు పెట్టుకోవచ్చు అన్నారని ఇంకా నేను తీసుకున్నానండి అమ్మవారిది. మా స్వామిదేమో మా అబ్బాయి తీసుకున్నారు విడుముడి. భవానీది నేను కూడా వేద్దాము అనుకున్నాను, కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం మా అమ్మ దయ కలిగించాలన్నమాట. ఈసారి మా అమ్మాయిది నేను ఎత్తుకున్నాను. నాకు ఆ హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్. ఇంకా అయ్యప్పది అయితే చూడండి, మనం వెళ్ళే దారిలో చాలా బొమ్మలు స్టాచ్యూస్ కనపడ్డాయి. ఎంత అందంగా ఉన్నాయి కదా. ఆ మూమెంట్ బాగుంది. అమ్మవారిది అలానే శివయ్యది అయ్యప్ప విగ్రహాలు చాలా బాగున్నాయి. ఈ వీడియో అయితే మా అబ్బాయి తీసాడండి, అందుకే కొంచెం వీడియో అనేది షేక్ అవుతుంది. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, స్క్రిప్ట్ చేయొద్దు, ఓకేనా. అమ్మవారి విడుముడి చాలా అంటే చాలా పవిత్రమైనది కదా. మనం కింద అనేది పెట్టకూడదండి విడుముడి. ఇంకా అలానే లైన్లోకి అయితే వచ్చేసామండి. అప్పటికే 2 అయిపోయింది. ఇంకా క్లోజ్ చేసేసారన్నమాట. మళ్ళీ మార్నింగ్ 4 అలా ఓపెన్ చేస్తామన్నారు. ఇంకా స్వాములందరూ లైన్లోనే కూర్చునిపోయామండి. చూడండి చాలామంది వచ్చారు. ఇది ఇవాళ మేము స్టార్టింగ్ డే వెళ్ళామండి. ఇంకా 3 days అలా అవుతాయంట. స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఖాళీ ఫ్రీగానే అనిపించింది. ఇంకా 2 days అయితే రష్గా ఉండిద్ది అనమాట. మాకైతే లైన్లో కూర్చోబెట్టేశారు కదా. మార్నింగ్ మళ్ళీ 4 అలాగా ఓపెన్ చేస్తారు. అప్పటిదాకా స్వాములందరూ లైన్లోనే కూర్చున్నారు. బాగానే హ్యాపీ అనిపించిందండి అందరూ స్వాములతో పాటు కలిసి వెళ్ళడం. సింగిల్గా అంటే బోరింగ్గా ఉండిద్ది, కానీ స్వాములందరితో సరదాగా వెళ్ళాము. ఇంకా అలానే అమ్మవారు దర్శించుకున్న తర్వాత విడుములు అనేవి అక్కడే చేయాలండి. విడుముల్లోని అన్ని బియ్యం అవన్నీ ఉంటాయి కదా సంబంధించినవన్నీ. ఇంకా మా స్వామితో పాటు వచ్చిన స్వాములు కూడా తీసేశారు.
విడుములు బియ్యం అవి అక్కడే ఇచ్చేసి కొబ్బరికాయలు అవి హోమగుండంలో వేసేసన్నమాట. అందులో కావాల్సినవన్నీ ఇంకా అక్కడే వేసేసుకోవాలండి. ఒక్క బియ్యం మనకు కొంచెం తెచ్చుకోవాలి. అది మనం నైవేద్యం మహానైవేద్యంగా చేసుకోవాలన్నమాట ఇంట్లో ప్రసాదం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, లాస్ట్ దాకా చూడండి, స్క్రిప్ట్ చేయొద్దు. ఇంకా విడుముడైతే అలా తీసేస్తారండి. అమ్మవారిది దీక్ష విరమణం కంప్లీట్ అయిపోయినట్టుమాట. మా స్వాములకైతే ఇంకా అయ్యప్పది ఉంది కదా జనవరి 4th, అమ్మవారి వస్త్రాలు అయితే అలానే ఉంటాయండి. అయ్యప్పది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు అన్నీ మళ్ళీ పూర్తిగా తీసేయడం అయితే జరిగిద్ది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది కొంచెం కామెంట్ చేయండి. ఓకేనా, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ దాకా చూడండి. ప్రతి ఒక్క వీడియో మీకోసం నేను పెడుతున్నాను కదా, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, జై దుర్గా భవాని.